హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చెప్పాను కదా, మొన్న నేను వైజాగ్లో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళానని. చూసారా, ఇదైతే ఇస్కాన్ టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అయితే నేను కృష్ణాష్టమి రోజు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడం వల్ల ఏమో చాలా జనాలు అన్నమాట, విపరీతమైన జనాలు. మరైతే వీళ్ళందరిలోంచి మేము తప్పించుకొని లోపలికి వెళ్ళడం చాలా కష్టమైంది. ఇలా లోపలికైతే ఎంటర్ అయిపోయాం. నేను, మా పిన్ని, మా చెల్లి, అలాగే మా చెల్లి కొడుకు. సరే, ఎట్టకెట్టకి ఎలాగోలా ఈ జనాల్లోంచి లోపలికి వెళ్ళాంలే దేవుడా అనుకునేసరికి వర్షం అయితే ఒక రేంజ్లో పడిందండి, మామూలుగా కాదు. మీకు కూడా కనిపిస్తుంది కదా, ఎంత వాన అంటే విపరీతమైన వర్షం అన్నమాట. ఇంత వర్షంలో కూడా జనాలు ఎవ్వరు కూడా ఆలోచించకుండా చక్కగా అందరూ కూడా చాలా ఓపిక్గా లైన్లో నించొని మరి వెళ్ళారండి. చెల్లా చెదరైపోయి గోలవలు అలాంటివి ఏమి చేయకుండా. మరి అయితే ఇప్పుడు నేను మీకు చూపించాను, చూసారా ఎంత వర్షం వస్తుందో. చూస్తున్నారు కదా, ఇంత వాన అలా తడుస్తున్నారే కానీ ఎవ్వరు కూడా కొట్లాటలు కానీ తోసుకోవడాలు కానీ ఇదేమీ లేదు. చక్కగా నిదానంగా అందరం కూడా అలా తడుస్తూ కూడా వర్షం సైతం లెక్క చేయకుండా భక్తులు ఇలా స్వామివారిని దర్శించుకున్నారంటే నిజంగా భక్తి అంటే ఏంటో వీళ్ళని చూస్తే అర్థమవుతుంది. భగవంతుని నమ్మితే ఇలాగే ఉంటుందండి. మరి ఎంతైనా స్వామి మీద ఉన్న ప్రేమ అది. మరి ఈ జనాల్లో నేనైతే ఉక్కిరిబిక్కిరైపోయి లోపలికి దర్శనానికి వెళ్ళలేక ఇక్కడ దాకా వచ్చి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చాక మళ్ళీ మేము అక్కడ మా చెల్లి కొడుకుది ఫంక్షన్ అవుతుందని చెప్పాను కదా, ఒక ప్రోగ్రాము. ఆ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం కోసమని లోపలికి వెళ్ళాం. అక్కడ కొంచెం పైకి వస్తే మీకు జనాలందరినీ చూపించాను. ఇక్కడైతే ఒక చిన్ని కృష్ణుడు కనిపించాడు, చిన్ని కృష్ణుని చూపించాను కదా. అలాగే గోపికలు, రాధాకృష్ణులు, ఎంతమంది పిల్లలండి, చక్కగా భలే ముద్దు ముద్దుగా ఉన్నారనమాట. ఈ రాధాకృష్ణులు చూసారు ఎంత బాగున్నారో, రియల్లీ రాధాకృష్ణులు చూసినట్టుంది కదా. మరైతే ఇక్కడ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. వైజాగ్ సిటీ మొత్తం అంతా కూడా ఎక్కడి నుంచైనా ఇక్కడ ముందుగానే పేర్లు ఇస్తారట. చాలా పెద్ద ఎత్తునైతే ఈ యొక్క ప్రోగ్రాం నడుస్తుంది. ఈ ఇస్కాన్ టెంపుల్కి చాలామంది వేలల్లో కదండి, నిజంగా లక్షల్లో వచ్చారేమో ఆ రోజు జనాలు అనిపించింది నాకు. అంత జనాలు వచ్చారనమాట. పిల్లలు ఎంత ముద్దు ముద్దుగా అందమైన వేషధారణలు. నిజంగా ఇక్కడ వీళ్ళని చూస్తుంటే అబ్బా, పిల్లలు ఇంత ముద్దుగా ఉన్నారా అనిపించేసిందండి నాకైతే. వీళ్ళతో ఫొటోస్ తీయించుకున్నాను. అలాగే ఈ ఫంక్షన్ మొత్తం అంతా కూడా కండక్ట్ చేసిన వాళ్ళని చెప్పాలండి. ఎన్ని ప్రోగ్రామ్స్ అయ్యాయో అసలు చెప్పక్కర్లేదండి. అంత బాగా జరిగిందనమాట ఆ ప్రోగ్రాము. జనాలను చూస్తున్నారు కదా, జన సముద్రం అని అనడానికి ఎంత మాత్రం అసలు మాటలు సరిపోవు, అంత జనం అన్నమాట. పిల్లలు ఎంత ముద్దు ముద్దుగా, అసలు ఒక్కొక్కరిని నేను ముద్దుగా అబ్బో, ఇప్పుడు పుట్టగా అయితే మరీ ముద్దు వచ్చేస్తున్నాడు. ఎంత చక్కగా ఉన్నారు, చూపించేసారు నిజంగా మహాభారతాలు చూసి మేము. మాకు ఎంత ఆనందంగా అనిపించిందో నాకైతే. అయితే నేనైతే ఫస్ట్ టైం అంటే చాలా వరకు మా తాడేపల్లి గుడిలోనే చేసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ ఉండడం. ఈ చిన్ని కృష్ణుని ఇందాలు మీకు అన్నీ చూపించాను కదా, చిన్న చిన్న వెన్న కుండలు అన్నీని. ఇదిగో
ఆ వెన్న కుండలు అక్కడ కొని ఈ కృష్ణుడికి ఇస్తే వీళ్ళు అభిషేకం చేసి తిరిగి అవి మనకిస్తారన్నమాట. సో అలా ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శించుకుందామని ఇలా కిందకి కూడా దిగొచ్చాము. ఇలా వచ్చే ప్రక్రియలో మీకు టెంపుల్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ వైట్గా లైటింగ్ పెట్టారు కదా, ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. సో అందాకలా చిన్నగా ఇంకో టెంపుల్ కట్టి ఆ పక్కన పెట్టారు. స్వామివారిని ఈ విధంగా ఈ రూట్లోంచి ఇలా వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి. మరైతే స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా చుట్టుపక్కల చక్కగా వెన్న కొండలు, గ్రీన్ మరి చూశారు కదా, ఇస్కాన్ టెంపుల్లో రాధాకృష్ణుల్ని మీరు కూడా దర్శించుకున్నారు కదా. మరి ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ నాకే కాదండి మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి లోపలికి దర్శనం చేసుకొని బయటకు వస్తే చక్కగా ఇస్కాన్ వాళ్ళు మంచి మంచి స్టాల్స్ పెట్టారు. అవన్నీ కూడా కావాల్సిన వాళ్ళు కొనుక్కోవడానికి. ఇక మా చెల్లి కొడుకు అన్నాను కదా, మా చిన్న చెల్లి కొడుకు అన్నమాట. వీడు కూడా నాతోటే ఉన్నాడు ఆ రోజంతా కూడా. చక్కగా మేమిద్దరం బాగా ఎంజాయ్ చేసామని చెప్పాలి. మరి ఇక్కడ భోజనం దొరకడం కూడా చాలా అదృష్టం. భోజనాలు పెట్టారట, కానీ మాకైతే భోజనం పిలిచి పెట్టారు. చాలా సంతోషంగా ఫీల్ అయ్యానండి. మరి నా వీడియో మీకు నచ్చిందా? మొదటిసారి చూసే వాళ్ళైతే పక్కనున్న బెల్ సింబల్ని కూడా నొక్కండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.